కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో కదము తొక్కితే ఆనాడు బీఆర్ఎస్ ను తుక్కుగా ఎట్లా తొక్కిండ్రో మళ్ళీ ఈ రోజు అదే ఉత్సాహంతో, అదే ఊపుతో, అదే పట్టుదలతో ఈ తుక్కుగూడ నుంచి భారతీయ జనతా పార్టీని తొక్కడానికి కదం తొక్కినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది, మొన్న సూర్యాపేటకు పోయింది, నిన్న కరీంనగర్ పోయింది. ఆయన అంటుండు నన్ను ఏం బిక్తారు మీరని. మొన్న మాట్లాడింది మీరు చూసి ఉంటారు, కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంటిక కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా? తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. మిత్రులారా, నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్లలో సన్నాసి కట్టించిన సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి? నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావుకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం, మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా.